Okay, I'm starting the recording. So today's session is all about వెబ్సైట్ డిజైనింగ్. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వెబ్సైట్ ని వితౌట్ కోడింగ్ డిజైన్ చేయగలమా, మాకు కోడింగ్ రాదు, మేము ఎలా చేయాలి అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంటుంది కదా. ఎస్, వీ కెన్ డూ. ఆ సెషన్ ఇవాళ తీసుకుంటున్నాను. వాట్ ఈజ్ ఎ వెబ్సైట్? వెబ్సైట్ అంటే ఏంటి? ఎవరికి తెలుసు వెబ్సైట్ అంటే? నేను ఇక్కడ చూపించింది కాదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తారా? వెబ్సైట్ అంటే ఏంటి? మీరు రెగ్యులర్ గా ఎప్పుడైనా వెబ్సైట్స్ ని చూసారా? ఎవరైనా చెప్పచ్చు. అసలు వెబ్సైట్స్ నే చూడలేదా మీరు? నేనైతే చూసాను. నాకు అనిపించింది ఏంటంటే నేను ఇన్స్టాలో ఒకటి పర్చేస్ చేయాలనుకున్నా. అయితే వాళ్ళు అన్నారు మా వెబ్సైట్ కి వెళ్ళి ఆర్డర్ పెట్టండి అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో వెబ్సైట్ అంటే ఇట్లా ఉంటదా, ఇది ఒక అంటే ఇలా ఇలా యూజ్ చేస్తారా వెబ్సైట్స్ అని అయితే నాకు అది అర్థమైంది. ఇంకా నేను కూడా డైలీ అంతే, లైఫ్ లో శారీస్ ఎవరు కొనేటప్పుడు చూసారు వెబ్సైట్. చెప్పండి కుమారి గారు. శారీస్ కొనేటప్పుడు ఒకసారి చూసారా వెబ్సైట్, గాయత్రి రెడ్డి శారీస్ అని చూసి అప్పటి నుంచి తెలుసు నాకు వెబ్సైట్ అనేది, అంతకుముందు తెలియదు. ఇంకా no one knows about the website. వెబ్సైట్స్. షాపింగ్ వెబ్సైట్స్, ఓకే. సో వచ్చేసి మనం మన రెగ్యులర్ డైలీ లైఫ్ లో మనం వెబ్సైట్స్ అనేవి రెగ్యులర్ గా యూజ్ చేస్తాం, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓకే అని. షాపింగ్ వెబ్సైట్స్ అవ్వచ్చు, లేదా బుక్ మై షో అవ్వచ్చు, ఐఆర్సిటిసి ట్రైన్ వెబ్సైట్ అవ్వచ్చు, ఓకే, రెడ్ రెడ్ బస్ అవ్వచ్చు. అది ఒక టైప్ ఆఫ్ కాదు, ఏదైనా పర్టికులర్ బిజినెస్ కి సంబంధించి వాళ్ళ వెబ్సైట్స్ ని క్రియేట్ చేస్తారు. ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ లైక్ స్కూల్ వెబ్సైట్స్ చూస్తూ ఉంటాం, ఇన్స్టిట్యూషనల్ వెబ్సైట్స్ చూస్తూ ఉంటాం. సో ఈ వెబ్సైట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం, ఓకే. సో కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ యాక్సెస్డ్ వయా ఇంటర్నెట్, అంటే ఇంటర్నెట్ ద్వారా వెబ్ పేజెస్ ని మనం యాక్సెస్ చేయగలుగుతాం, దాన్ని వెబ్సైట్ అంటాం, ఓకే. ఆర్ఎల్స్ ఇంకొక వెబ్సైట్ కి సంబంధించి ఇంకొక మీనింగ్ కూడా చెప్తున్నా, చూడండి. మీరు అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే నా బుక్ పక్కన పెట్టుకొని చెప్తున్నా. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నా నా బుక్. ఇదొక వెబ్సైట్, ఇదొక వెబ్సైట్ది, ఓకే. ఇప్పటికీ నేను మీకు సెషన్ చెప్పేటప్పుడు ఏదైనా పర్టికులర్ పాయింట్ నేను మిస్ అవ్వకూడదు కాబట్టి పక్కన పెట్టుకునే చెప్తున్నా. మీరు కూడా అంతే జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే వీటి వల్ల చాలా యూజ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నేను సెషన్ స్టార్ట్ చేయగానే అడిగిన క్వశ్చన్ ఏంటి, మొన్న ఎవరైతే సెషన్ విన్నారో అది దానివల్ల యూజ్ ఏంటి అనే దాని గురించి అడిగాను. జాబ్ మ్యాటో గురించి యూజ్ అర్థమైందా అని అడిగాను. సో ఇప్పటి వరకు నాకు తెలిసి ఇలాంటి ఇండస్ట్రీస్ లో మనం త్రూ వెబ్సైట్, ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్ లో వర్క్ చేస్తున్నామో డిజిటల్ ప్రెన్యూర్ ద్వారా మనం జాబ్ ని సెక్యూర్ గా తెచ్చుకోవచ్చు. మనకి నచ్చిన జాబ్ ని మనకు నచ్చిన ప్లేస్ నుంచే, మనకు నచ్చిన స్కిల్ తో, మనకు నచ్చిన శాలరీతో, మనకు నచ్చిన టైమింగ్స్ తో, ఎక్కడ ఆన్లైన్ అవనివ్వండి, ఆఫ్లైన్ అవనివ్వండి, గవర్నమెంట్ సెక్టర్ అవనివ్వండి, ప్రైవేట్ సెక్టర్ అవనివ్వండి, మనం ఒక స్కిల్ నేర్చుకోగలిగితే త్రూ ఆ స్కిల్ ద్వారా మనం జాబ్ అనేది సెక్యూర్ గా తెచ్చుకోవచ్చు. ఇలాంటి సైట్ నాకు తెలిసి ఇప్పటి వరకు నేను చూడలేదు. విత్ ఇన్ 10 minutes లో, ఓకే. మీ అప్లికేషన్ ఏదైతే ఉందో త్రూ ఒక చిన్న వీడియో, 2 to 5 minutes వీడియో లోపలనే ఉండాలి. ఆ వీడియోలోనే మీ స్కిల్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ పొటెన్షియల్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ మీరు అయితే జాబ్ ని ఐ మీన్ తీసుకోవచ్చు, లేదా మీరు ఇంకొకరికి హైరింగ్ అయినా తీసుకోవచ్చు. ఇంకొకరు ఎవరైనా మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ డిజైనింగ్ పర్సనే కావాలి అన్నా నేను త్రూ ఈ పోర్టల్ ద్వారా నేను సెర్చ్ చేసుకోవచ్చు.
ఓకే, సో దట్ ఇప్పుడైనా ఈ స్కిల్స్ మీద కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. బేసిక్ గా మీరు మినిమం జాబ్ కి అప్లై చేసుకోవడానికైనా ట్రై చేయొచ్చు. ఓకే, ఒక్క ఆపర్చునిటీ కాదు, మల్టిపుల్ వేస్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, హోప్ అందరూ సెషన్ ని బాగానే యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. వెబ్సైట్ కి ఇంకొక మీనింగ్ కూడా చెప్తున్నాను, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ఇక్కడ నేను ఇచ్చినదే కాదు, ఏ డిజిటల్ ప్లేస్ ఆన్ ఇంటర్నెట్, ఏ డిజిటల్ ప్లేస్ ఆన్ ఇంటర్నెట్ దట్ డిస్ప్లేస్ కంటెంట్. అంటే ఏంటంటే ఒక డిజిటల్ ప్లేస్ లో మనం కంటెంట్ ని డిస్ప్లే చేయడాన్ని వెబ్సైట్ అని కూడా అంటాం, ఆర్ ఎల్స్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఓకే, అన్ని కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, హోమ్, ఇంకా కాంటాక్టర్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్ పేజెస్ ఉంటాయి, చూసే ఉంటారు కదా. అలాగా ఆ వెబ్సైట్ కి సంబంధించిన వెబ్ పేజెస్ అని అన్నిటినీ త్రూ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయడాన్ని వెబ్సైట్ అంటాం. ఓకే, అండ్ వెబ్సైట్ లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి డొమైన్, హోస్టింగ్ అండ్ డిజైన్. ఓకే, అర్థమైందా? వెబ్సైట్ లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి ఏంటి? డొమైన్, హోస్టింగ్ అండ్ డిజైన్. ఈ 3 పార్ట్స్ అనేది ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయడానికి మోస్ట్ యూస్ఫుల్ పార్ట్స్ అన్నమాట. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. లాస్ట్ లో నేను క్వశ్చన్స్ అడుగుతాను, లాస్ట్ లో అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు. ఓకే, ప్లీజ్ బీ యాక్టివ్. హోప్ ఈ స్లైడ్ అందరికీ అర్థమైంది కదా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెబ్సైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి గైస్. కొంచెం పెద్దగానే పెడుతున్నాను, చూసి రాసుకోవడానికి మీకు ఈజీగా ఉండాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ మా. ఓకే, వెబ్సైట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 2 వెబ్సైట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్, స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. ఓకే, స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, దానికి ఇంకా ఫిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ నేమ్ మార్చడానికి అవ్వదు. ఎలాగా మార్చడానికి అవ్వదు అంటే నో యూజర్ ఇంటరాక్షన్, జస్ట్ డిస్ప్లే కోసమే. అలాంటి వాటిల్ని స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం. అంటే ఓన్లీ ఆ వెబ్సైట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, హ్యాండిల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళే అది యాక్సెస్ తీసుకొని వాళ్ళే ఎడిట్ చేయగలరు, అంతే తప్ప ఇంకెవ్వరూ ఎడిట్ చేయలేరు. స్టాటిక్ గా ఫిక్స్డ్ గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అక్క కానీ యా అమ్మా, కొంచెం ఇది ఫాంట్ సైజ్ తగ్గించండి. ఫాంట్ సైజ్ తగ్గించిన, ఈజ్ ఇట్ ఓకే? ఓకే అక్క. గైస్ నోట్ చేసుకున్నారా? సో ఇక్కడ ఫస్ట్ 2 టైప్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గైస్. అవి వచ్చేసి స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. సారీ ఫర్ ద డిలే, మధ్య మధ్యలో ఇవాళ ప్రాబ్లం అవుతుంది నాకు మా బాబుతో. ఓకే, సో స్టాటిక్ వెబ్సైట్ వచ్చేసి కంటెంట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, ఎవ్వరు ఏ యూజరు కూడా ఇంటరాక్ట్ అవ్వలేరు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, మీరు అమెజాన్ చెప్పారు, ఫ్లిప్కార్ట్ చెప్పారు, అక్కడ మనం ఒక ఏదైనా ఒక ఐటమ్ యాడ్ చేస్తే యాడ్ చేయగలుగుతాం, అవునా కదా?
కానీ కొన్ని వెబ్సైట్స్ లో మనం అలా ఏమి యాడ్ చేయడానికి అవ్వదు. ఆ మేనేజ్ అది వెబ్సైట్ ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అది మేనేజ్ చేయగలుగుతారు. ఓకే, అంతకు మించి ఇంకా ఎవ్వరూ యాక్సెస్ చేయలేరు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్ వెబ్సైట్. అండ్ ద అదర్ ఈస్ డైనమిక్ వెబ్సైట్, కంటెంట్ చేంజ్ బేస్డ్ ఆన్ యూజర్ ఆర్ డేటా. అంటే యూజర్ బట్టి కానీ అక్కడ ఉన్న డేటాని బట్టి కానీ కంటెంట్ మారిపోతూ ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు చెప్పినట్టు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ మనం అక్కడ యాడ్ చేసాము అంటే అది యాడ్ అవుతుంది. ఒకవేళ తీసేస్తే యాడ్ అవ్వదు. ఓకే, అలాగా చేంజ్ చేయగలిగితే దాన్ని డైనమిక్ వెబ్సైట్ అంటాం. ఓకే, ఆర్ ఎల్స్ స్టాటిక్ వెబ్సైట్. వెబ్సైట్స్ లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ కింద ఇచ్చినవన్నీ కూడా వెబ్సైట్స్ లో డిఫరెంట్ టైప్సే, కానీ ఇవి పర్టికులర్ గా స్టాటిక్ కి డైనమిక్ కి కింద వస్తూ ఉంటాయి కాబట్టి ఇవి కూడా నేను ఇక్కడే మెన్షన్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ అని చెప్పాను. సో ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఏంటి అంటే ఫర్ ఆన్లైన్ సెల్లింగ్ అన్నమాట. సో ఇది ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ కిందకి వస్తుంది అంటే డైనమిక్ వెబ్సైట్ కి కింద వస్తుంది. ఎందుకంటే దాన్ని మనం చేంజ్ చేయగలుగుతాం పర్టికులర్ గా. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ వచ్చేసి పర్సనల్ పర్సనల్ ఆర్ బిజినెస్ వర్క్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వెబ్సైట్. అంటే జస్ట్ లైక్ అంటే సమ్ మెడికేషన్ కి సంబంధించి బ్లాగ్స్ కానీ అలాంటివన్నీ ఉంటాయి. అవి ఓన్లీ మనం చూడగలం అంతే, అక్కడ ఎలాంటి ఎడిటింగ్స్ చేయలేం. అలాంటి పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అన్ని కూడా స్టాటిక్ వెబ్సైట్ కిందకి వస్తుంది. అండ్ కమింగ్ టు బ్లాగ్ వెబ్సైట్, రెగ్యులర్ కంటెంట్ వెబ్సైట్. అంటే మీలో చాలా మంది ఇది చూసే ఉంటారు, vismyfood.com వినే ఉంటారు, అవునా? ఫుడ్ గురించి చూసే వాళ్ళు ఎవరైనా కూడా vismyfood.com అక్కడ ఏం చెప్తాడు వీడియోలో, ప్లీజ్ విజిట్ మై వెబ్సైట్ అండ్ మీరు జాగ్రత్తగా చదువుకుంటూ మీరు చేయాలనుకున్న రెసిపీని చెయ్యొచ్చు అని చెప్తాడు. అంటే ఏంటి, అక్కడ జస్ట్ ఓన్లీ చూస్తాం. ఓకే, ఓన్లీ కంటెంట్ డిస్ప్లే అవుతూ ఉంటది. ఆ కంటెంట్ ని మనం ఎలాంటి చేంజెస్ చేయలేం. అలాంటి బ్లాగ్ వెబ్సైట్స్ కూడా స్టాటిక్ వెబ్సైట్ లోకే వెళ్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా ఓన్లీ 2 వెబ్సైట్స్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి అని ఎందుకన్నానో? ఆ 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ నే డిఫరెంట్ వెబ్సైట్స్ కింద మనం డివైడ్ చేసాము. అవి మెయిన్ పేరెంట్ వెబ్సైట్స్ అన్నమాట. ఇవన్నీ చైల్డ్ వెబ్సైట్స్ లాగా అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ల్యాండింగ్ పేజ్ వెబ్సైట్. అంటే ఏంటంటే ఒక్క సింగిల్ పేజే ఉంటుంది. జస్ట్ లైక్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మన ప్రమోషనల్ వెబ్సైట్ అంటే మన ఇన్స్టాగ్రామ్ ఎలా అయితే ఉందో అలాగే మనం ప్రమోట్ చేసుకోవడానికి మన టీమ్ టెస్టిమోనీస్ పెట్టుకోవచ్చు, ప్రోడక్ట్ డీటెయిల్స్ పెట్టచ్చు, లేకపోతే మీ వర్క్ డీటెయిల్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఒక ల్యాండింగ్ పేజ్ అన్నమాట. ఆ ల్యాండింగ్ పేజ్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజ్ అనేది స్టాటిక్ వెబ్సైట్ లోకి వెళ్తుంది. ఓకే, అండ్ కమింగ్ టు వెబ్ అప్లికేషన్ ఫంక్షనల్ టూల్ ఆన్లైన్స్ లైక్ జీమెయిల్ అని, ఓకే, అలా యాహూ మెయిల్స్ అని, ఇలాంటివన్నీ కూడా ఫంక్షనల్ టూల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వెబ్సైట్స్ లోకి వస్తాయి. ఓకే, ఆ వెబ్సైట్స్ లో ఇది డైనమిక్ వెబ్సైట్ కిందకి వెళ్తుంది. సో ఈ 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ లో ఇన్ని మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? నాకు ఈషిత ఒక్కతే కనిపిస్తుంది, ఇంకెవరు కనిపించట్లేదు. ఓకే, రెస్పాండ్ అవ్వకపోతే నేను వెళ్ళిపోతా. ఓకే, అండ్ ఓకే, స్క్రీన్లు అందరూ ఆఫ్ చేసి కూర్చోండి. అండ్ నెక్స్ట్ ఈస్ వెబ్సైట్ లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఏమున్నాయి, మేజర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అని చెప్పాను కదా. ఎవరికైనా డౌట్ ఉందా ఏంటి? నాకేసేసి చెప్పు. ఇందాక స్లైడ్ ఒకసారి పెట్టవా మళ్ళీ? షూర్. ఇందులో లాస్ట్ ల్యాండింగ్ పేజ్ వెబ్ అప్లికేషన్ ఒక్కసారి చెప్పవా మళ్ళీ? ఓకే. నేను కెమెరా ఎందుకు ఆఫ్ చేసుకున్నాను అంటే నేను జూమ్ చేసి చూస్తున్నా, నాకు కనిపించట్లేదు అందుకే. 1 సెకండ్, నాకు ఎందుకు స్క్రీన్ షేర్ రావట్లేదు. సో పోనీ ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అందరూ ఒకసారి యాక్టివ్ అవ్వండి. ఓకే,
అందరూ ఒకసారి యాక్టివ్ అవ్వండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ లోకి వచ్చాను. ఇక్కడ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ కి అడిగింది సునంద. సో ల్యాండింగ్ పేజ్ వచ్చేసి సింగిల్ పేజ్ ప్రమోషనల్ వెబ్సైట్ అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను ఐ డిజిటల్ ప్రెన్యూర్ గురించి నేను ప్రతిసారి ఐ డిజిటల్ ప్రెన్యూర్ పంపించాలనుకోవట్లేదు. నా దగ్గరకు వచ్చిన లీడ్స్ అందరినీ కూడా నా పేజ్ నేనంటూ ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నా, ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకున్నా. అక్కడే నాకు ప్రోమో కోడ్ వస్తుంది, అక్కడే నా లింక్స్ వస్తాయి అండ్ అక్కడే నా టెస్టిమోనియల్స్ అంటే నేను నా టీమ్ కి ఇచ్చినప్పుడు నా టీం ఎవరైతే టెస్టిమోనియల్స్ ఇచ్చారో అవి అండ్ నేను ఐ డిజిటల్ ప్రెన్యూర్ నుంచి కొన్ని తెచ్చుకున్న స్టఫ్ అన్ని పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, మన ఇండివిజువల్ పేజ్ మనం ప్రమోషనల్ చేసుకోవడానికి పేజ్, ఆ పేజ్ ని వెబ్సైట్ ల్యాండింగ్ పేజెస్ అంటాం అన్నమాట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సునంద క్లియరేనా? క్లియర్ క్లియర్. వెబ్ ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెబ్ అప్లికేషన్స్. అంటే వెబ్సైట్ లో వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి. జూమ్ కూడా ఒక అప్లికేషన్, క్యాన్వా కూడా ఒక అప్లికేషన్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫంక్షనల్ టూల్స్ అన్నమాట. ఆన్లైన్ లో టూల్స్ లాగా ఒక ఫంక్షన్ చేయడానికి మనం ఏదైతే టూల్ వాడుతున్నామో ఆ ఆన్లైన్ టూల్స్ అన్ని కూడా వెబ్ అప్లికేషన్స్ లోకి వెళ్తాయి. అది కూడా ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చూపించే క్యాన్వా ఏదైతే ఉందో అది డిజైనింగ్ టూల్. ఓకే, అలాగే జీమెయిల్ ఏదైతే ఉందో అది ఒక మార్కెటింగ్ టూల్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్రాక్షన్ టూల్ అవ్వచ్చు. ఓకే, అలాగా ఇవి వెబ్ అప్లికేషన్ టూల్స్ అన్నమాట. వెబ్ అప్లికేషన్ వెబ్సైట్స్, సింపుల్ గా చెప్పాలంటే వెబ్సైట్స్ లో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వెబ్సైట్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. అర్థమైందా? క్లియరా అందరికి? ఓకే. చాలా స్లోగానే వెళ్తున్నా, ఎందుకంటే ఈ పాయింట్ అర్థమైతేనే నెక్స్ట్ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, సో ఒక్కసారి నేను ఒక విషయం వెబ్సైట్ ఎగ్జాంపుల్ చెప్తారా? దేనికి? స్టాటిక్ థర్డ్ ఈ కామర్స్ వెబ్సైటా అండి? కాదు స్టాటిక్ అండి. స్టాటిక్ వెబ్సైట్స్ అంతేనా మీరు అడిగేది? ఇంటరాక్షన్ లేని స్టాటిక్ వెబ్సైట్స్ కి ఒక ఎగ్జాంపుల్ అంటే మీన్స్ బ్లాగింగ్ వెబ్సైట్. ఇందాక చెప్పాను కదా విస్మయ్ ఫుడ్. అక్కడ మనం ఏమి ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. విస్మయ్ ఫుడ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ పేజ్ ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే యూజ్ చేయగలుగుతారు. అదే అమెజాన్ ఫ్లిప్కార్ట్ కి వెళ్ళండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ ని మీరు ఎడిట్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, అంటే అక్కడ మనం కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు ఆ వెబ్సైట్ తో. కానీ ఇప్పుడు ఈ విస్మయ్ ఫుడ్ బ్లాగింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాగింగ్ వెబ్సైట్స్ లో మనం ఏమీ చేయలేమన్నమాట, జస్ట్ చూడడం వరకే బ్లాగింగ్ వెబ్సైట్స్. ఓకే, సమ్ ఆఫ్ ద బ్లాగింగ్ వెబ్సైట్స్ విస్మయ్ ఫుడ్ చూపిస్తాం మీకు. ఓకే, విస్మయ్ ఫుడ్. ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాం అంతే, అది ప్లే చేసుకుంటాం లేదా ఆ పర్టికులర్ పేజ్ ని చూస్తాం అంతే. ఇక్కడ ఇంతకు మించి మనం ఏం చేయడానికి ఛాన్స్ ఉండదు, మనకి ఏమి ఇంట్రాక్షన్ కి ఛాన్స్ ఉండదు. జస్ట్ మనకు కావాల్సిన బ్లాగింగ్ అంతే ఇక్కడ వస్తుంది, అది చదువుకోవాలి, దాన్ని మనం అప్లై చేసుకోవాలి అంతే. ఇక్కడ ఏదైనా రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా టోటల్ గా వెబ్సైట్ ఎవరైతే ఉన్నారో హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకే యాక్సెస్ ఉంటుంది అనమాట. అలా యాక్సెస్ ఉన్న పేజెస్ ని స్టాటిక్ పేజెస్ అంటాం. ఓకే, క్లియరా? ఓకే. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. Shall I go for next slide? yes. నో శశి ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో నువ్వు చెప్పిన దాంట్లో ఈ కామర్స్ డైనమిక్ వస్తుంది, పోర్ట్ఫోలియో స్టాటిక్స్ వస్తుంది, బ్లాగ్ వెబ్సైట్ స్టాటిక్స్ వస్తుంది, ల్యాండ్ పేజ్ స్టాటిక్స్, వెబ్ అప్లికేషన్ డైనమిక్, రైటా? అంతే. నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అది అర్థమైంది, అయితే నేను అక్కడ రాసుకున్నా అట్లా. ఓకే,
అవి మీరు అంటే నేను నాకు చెప్తున్నాను కదా ఈ రోజు పీపీటీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు అయితే స్టాటిక్ ఒక పక్క, డైనమిక్ ఒక పక్క పెట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి వాటి కింద వచ్చే మోడల్స్ ని నేను ఇక్కడ డివైడ్ చేయొచ్చు. కానీ నాకు ఈ రోజు అంత టైం లేకపోవడం వల్ల అన్ని ఇక్కడ నేను ప్రొజెక్ట్ చేసేసాను అంతే. ఓకేనా? హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం యూజ్ చేసే వెబ్సైట్స్ డైనమిక్ లోనే వస్తాయి కదా, ఐడిపి, బిజ్, గురుకుల్. ఎస్, ఆల్ ఆర్ డైనమిక్. ఇప్పుడు ఇట్లా ఎట్లా వస్తాయి hospitals అక్కడ websites ఏం మార్చట్లే కదా, మనం ఓన్లీ యూజ్ చేసుకుంటున్నాం వాటిని, అక్కడ ఏం మార్చట్లే కదమ్మా, ఉన్న కంటెంట్ చూసి యూజ్ చేసుకుంటున్నాం. అప్పుడు అది డైనమిక్ ఎట్లయితే స్టాటిక్ అవుతాయి కదా. అక్కడ మనం పర్చేస్ చేస్తున్నాం కదండి. చేస్తున్నారా? ఏమి మనం ఎడిట్ చేయటం అట్లా వీలు పడదు కదా, అట్లా ఉన్నది అసలు ఉన్నట్లు ఇప్పుడు చూడటం. నేను చెప్పిన విస్మై ఫుడ్ అయితే మీరు అక్కడ ఏం చేయలేరు, జస్ట్ క్లిక్ చేసి వదిలేయాలి అంతే. ఇంకా అక్కడ మీరు ఏం ఎడిట్ ఓహో. చేయలేరు. కానీ ఇక్కడ మనం మన కేవైసీని అప్లోడ్ చేసుకోగలుగుతున్నాం. ఓహో, సరే సరే, ఇప్పుడు అర్థమైంది. ఓకే, అర్థమైందా? డిఫరెన్స్ ఓకే. అర్థమైందా? అంటే అక్కడ ఉన్నది మనం కూడా యూజ్ చేసుకోగలుగుతున్నాం. అంతే అంతే. అవునా? అంతే, అవును. దట్ ఈస్ ఆల్ వాట్ డైనమిక్ వెబ్సైట్ కి స్టాటిక్ వెబ్సైట్ కి డిఫరెన్స్ అన్నమాట. చేసి ఇంకొక చిన్న డౌట్, ఇట్లా డౌట్లు అడగవచ్చా మధ్యలో టాపిక్ అయిపోయాక? బెటర్ మధ్యలో అడిగితే మీకే డిస్టర్బెన్స్ అవుతుంది నేను రికార్డింగ్ ఇచ్చేటప్పుడు. లాస్ట్ అడుగు. దట్స్ ఓకే ఆల్ వాట్. ఓకే, అందుకనే లాస్ట్ లాస్ట్ లో నేను క్వశ్చన్ సెషన్ పెడతాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాకనే నేను సెషన్ ఎండ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే ఓకే. జస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో ఆ పాయింట్ ని హైలైట్ చేసుకోండి మీరు కూడా. సో దట్ లాస్ట్ లో మెన్షన్ చేయొచ్చు, లేదా చాట్ లో మెన్షన్ చేసండి, చాట్ లాస్ట్ లో చదువుదాం. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇందాక నేను ఫస్ట్ వెబ్సైట్ అంటే ఏంటో చెప్పాను కదా, వెబ్ పేజెస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ని వెబ్సైట్ అంటాం. ఆ వెబ్సైట్ ని మనం క్రియేట్ చేయడానికి మనకి మేజర్ పార్ట్స్ ఏం కావాలి, కాంపోనెంట్స్ అంటాం. అసలు అయితే మీకు అర్థం కావడానికి పార్ట్స్ అన్నాను. సో ఆ పార్ట్స్ వచ్చేసి ఏంటి అంటే www, డొమైన్ అండ్ హోస్టింగ్. ఈ మూడు మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే. ఓకే, www అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు, వరల్డ్ వైడ్ వెబ్. అవునా? ఎస్. ఎస్. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా ఇందాక చెప్పినట్టు వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ పేజెస్ అన్నిటిని ఇంటర్లింక్ చెయ్యడానికి ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనకున్న వెబ్ పేజెస్ అన్నిటికి ఇంటర్లింకింగ్ చేయడానికి వరల్డ్ వైడ్ వెబ్ అనేది యూజ్ చేస్తాం. ఆర్ ఎల్స్ ఏ సిస్టమ్ వేర్ యూ కెన్ యాక్సెస్ ఎనీ వెబ్సైట్ త్రూ అవుట్ ద వరల్డ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఒక వెబ్సైట్ ని కానీ ఒక వెబ్ పేజ్ ని కానీ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ వరల్డ్ వైడ్ ఎక్కడైనా కూడా యూజ్ చేసుకునేవి వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, ఈ www అనేది ఏంటి అంటే త్రూ అవుట్ వరల్డ్ లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అవునా కాదా? అమెజాన్ ఇక్కడ యూజ్ చేస్తాం, అమెరికాలోనే యూజ్ చేస్తారు. ఓకే, అలాగ ప్రతి వెబ్సైట్ ని కూడా మనం ఎక్కడైనా యూజ్ చేసుకోగలడానికి ఛాన్సెస్, ఆ ఇంటర్లింకింగ్ అనేది ప్రొవైడ్ చేసేదే వరల్డ్ వైడ్ వెబ్ అన్నమాట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్. థమ్స్ అప్ ఇవ్వండి అందరు. థమ్స్ అప్, థమ్స్ అప్, థమ్స్ అప్. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డొమైన్. డొమైన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ గైస్. నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ ఆర్ అడ్రస్ ఆఫ్ ద వెబ్సైట్. ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంది, మీ ఇంటికి ఒక అడ్రస్ ఎలా ఉంది, అలాగే నాకు ఒక పేరు ఉంది, నాకు ఒక పేరు ఎలా అయితే ఉందో అలాగే ఒక వెబ్సైట్ ని మనం ఐడెంటిఫై చేయడానికి నేమ్ అనేది ఉండాలి. ఆ నేమ్ నే డొమైన్ అంటాం. ఓకే, అంటే ఏంటి? ఏవైనా కొన్ని వెబ్సైట్స్ నేమ్స్ చెప్పండి. ఆల్రెడీ నేను అక్కడ ఎగ్జాంపుల్ కి గూగుల్ ఇచ్చాను. ఓకే, hdfc.com. ఇంకా మింత్రా, నైకా. ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకా. ఓకే, ఇవన్నీ కూడా డొమైన్ నేమ్స్. ఓకే,
ఇవన్నీ కూడా డొమైన్ నేమ్స్ అన్నమాట. అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ కి వెళ్ళాలి అంటే మనం ఏదైతే నేమ్ యూజ్ చేస్తున్నామో దాన్ని డొమైన్ అంటాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ హోస్టింగ్. సారీ, ద నెక్స్ట్ పార్ట్, ఇంకొక పార్ట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఏంటి? ఏ సర్వీస్ దట్ స్టోర్స్ యువర్ వెబ్సైట్ ఫైల్స్ అండ్ మేక్స్ ఇట్ యాక్సెసిబుల్ ఆన్లైన్. సారీ, మేక్స్ ఇట్. ఓకేనా గైస్? ఇక్కడ ఎడిట్ చేస్తాం. మేక్స్ ఇట్ యాక్సెసిబుల్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ ద్వారా మీ ఫైల్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవడానికి ఏ సర్వీస్ అయితే యూజ్ చేస్తామో దాన్ని హోస్టింగ్ అంటాం. ఓకే, ఆర్ఎల్స్ హోస్టింగ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పెద్ద ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో పర్టికులర్ పార్ట్ ని మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ పార్ట్ నే హోస్టింగ్ అంటాం. ఇంకా ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఇక్కడ జస్ట్ డెఫినిషన్ చెప్పాను. హోస్టింగ్ అంటే ఏంటి? మనం వెబ్సైట్ లో ఉన్న ఫైల్స్ ని ఏదైతే యాక్సెస్ చేయగలుగుతున్నామో త్రూ ఆన్లైన్ ద్వారా దానికి కావాల్సిన స్టోరేజ్ ని ప్రొవైడ్ చేసే దాన్నే హోస్టింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి డొమైన్ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇందాక మాట్లాడుకున్నాం మనం డొమైన్ అంటే ఏంటి అంటే డొమైన్ అనేది ఒక వెబ్సైట్ కి ఇచ్చే నేమ్. ఓకే, ఒక వెబ్సైట్ కి మనం ఇచ్చే నేమ్ ని డొమైన్ అంటాం. లైక్ మింత్రా, అమెజాన్ అలా అన్నమాట. ఇక్కడ డొమైన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే డొమైన్ పక్కనే .com, .in అలా ఉంటుంది కదా, ఆ సఫిక్స్ ని ఎక్స్టెన్షన్ అంటాం. ఓకేనా? దాని తర్వాత వచ్చేదాన్ని సఫిక్స్ అంటాం, ముందు వచ్చేదాన్ని ప్రిఫిక్స్ అంటాం. ఇది మనం ఏదైతే నేమ్ ఇస్తున్నామో ఆ నేమ్ తర్వాత వచ్చేది కాబట్టి సఫిక్స్ అంటున్నాం. సఫిక్స్ దట్ ఫాలోస్ డొమైన్ నేమ్ ఇన్ ది వెబ్సైట్. ఒక వెబ్సైట్ కి నేమ్ తర్వాత వచ్చేదాన్ని ఎక్స్టెన్షన్ అంటాం. ఓకేనా? .com, .in, .org, .gov. ఓకే, ఇలా చాలా వాడుతూ ఉంటాం. .net అని ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం. ఇవన్నీ ఏంటి అంటే ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఇవి కూడా పర్టికులర్ రీజన్స్ ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ అవి మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. .com అంటే కమర్షియల్ గా యూజ్ చేసేది. ఓకే, .com అనేది ఏంటి? కమర్షియల్ గా యూజ్ చేస్తాం. అండ్ ఇది వరల్డ్ వైడ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఈ .com అనేది. అమెజాన్ .in ఉంటుంది, .com ఉంటుంది. మీరు ఇవి చూసారు ఎప్పుడైనా? 2 ఉంటాయి, 2 సైట్స్ ని మెయింటైన్ చేస్తాడు. అంటే ఏంటంటే అమెజాన్ .com అనేది వరల్డ్ వైడ్ ఎవరైనా వాడుకోవచ్చు. అమెజాన్ .in అనేది ఓన్లీ ఇండియాలోనే వాడుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను, మీరు చూసారా? .in అంటే ఏంటి? ఇండియన్ బేస్డ్ వెబ్సైట్స్ వరకే వాడుకోవచ్చు. అలాగే యూకే ఉందనుకోండి, .uk అని ఇచ్చుకుంటుంది. అలాగే US వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, .us వెబ్సైట్స్, .usa అని ఇవ్వచ్చు. అలా అన్నమాట. వాటి ఎక్స్టెన్షన్స్ కి వాళ్ళు యూజ్ చేసుకునే ఎక్స్టెన్షన్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. బట్ త్రూ అవుట్ ద వరల్డ్, మొత్తం అంతా వరల్డ్ లో మనం వాడుకోవాలి అంటే మాత్రం .com అనేది వాడుకుంటాం. అండ్ ORG అంటే ఆర్గనైజర్స్ అలాంటివన్నీ ఉంటాయి, మీరు చూసారో లేదో, ఆర్గనైజేషన్స్ అన్నమాట. అవి పర్టికులర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వాడేవి ఏంటి అంటే ORG అని వాడతాం అన్నమాట. ఓకేనా? ORG వెబ్సైట్స్ ఉంటాయి, అవి పర్టికులర్ గా వాడతారన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు .edu అంటే ఇప్పుడు మీరే ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే EDU అనేది తీసుకోవాలన్నమాట. డొమైన్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఈ డొమైన్ ఎక్స్టెన్షన్ ఎలా సెట్ చేసుకోవాలి, డొమైన్ నేమ్ ఎలా చేసుకోవాలి అనేవి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు .net అంటే ఏంటంటే నెట్వర్క్ బేస్డ్ వెబ్సైట్స్ అన్నమాట. ఖచ్చితంగా ఒక పర్టికులర్ నెట్వర్క్ ని మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళు ఈ నెట్వర్క్ బేస్డ్ వెబ్సైట్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ద అదర్ ఈస్ గవర్నమెంట్ వెబ్సైట్స్. .gov అని ఉంటుంది. ఓకేనా? MCA.gov మనకు చాలా క్లియర్ గా తెలిసిన వెబ్సైట్ ఒకటి ఉంది అంటే అది MCA.gov మనం ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? MCA.gov.in అంటే దానికి అక్కడ 2 ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండియాకి సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్, అది అక్కడ మనకి .in వస్తుంది, .gov కూడా వస్తుంది. ఇది క్లియరేనా అందరికి? డొమైన్స్ అండ్ ఎక్స్టెన్షన్ అర్థమైందా? దాని నేమ్ వచ్చేసి డొమైన్ అంటాం.
డొమైన్ తర్వాత వచ్చి అది ఎక్కడ కనిపించాలి, లేకపోతే అది పర్టికులర్ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ వెబ్సైట్ అయి ఉంటుంది అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దాని ఎక్స్టెన్షన్ ద్వారా. ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అన్ని చూడండి .edu అని ఉంటాయి చాలా వరకు. ఓకే, అంటే అది ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్ అని మనకు ఐడెంటిఫికేషన్. లేదు నేను .com తీసుకుంటా అంటే .com కూడా తీసుకోవచ్చు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ అవర్ చాయిస్. ఓకే, అర్థమైందా గైస్? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోనా? ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఇందాక చెప్పాను కదా. హోస్టింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? మైక్ ఆఫ్ చేసి ఆన్ చేసుకొని. వాట్ ఈస్ హోస్టింగ్? సో హోస్టింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక మన పెద్ద క్లాస్ సర్కిల్ ఉంది, ఒక చాలా పెద్ద సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో ఒక పెద్ద ఏరియా ఉంది. ఆ ఏరియాలో మీ ఇల్లు ఒక చిన్న పార్ట్ అన్నమాట. మీ ఇంటికి పట్టే పార్ట్ ని హోస్టింగ్ అంటాం. మీ ఇల్లంతా చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా ఒక సర్వర్ అంటాం, సింపుల్ గా చెప్పాలి అంటే. ఇక్కడ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను నాకు తెలిసినంత వరకు. ఏదైనా ఒక స్పెసిఫిక్ స్పేస్ అనేది తీసుకున్నది అనుకోండి ఒక వెబ్సైట్, దాన్ని హోస్టింగ్ అంటాం. కానీ ఆ స్పెసిఫిక్ స్పేస్ ఏమి ఉండదు కదా, ఇంకా పెద్ద స్పేస్ ఉంటది. ఆ పెద్ద స్పేస్ లో మనం చిన్న స్పేస్ తీసుకుంటున్నాం. ఆ పర్టికులర్ చిన్న స్పేస్ ని ఏదైతే తీసుకుంటున్నామో వెబ్సైట్ కి, దాన్ని హోస్టింగ్ అంటాం. ఓకేనా? అర్థమైందా? ఈ పాయింట్ క్లియర్ అయినా? అర్థమైందా అందరికి? సో ఇక్కడ వచ్చేసి హోస్టింగ్ అంటే ఇక్కడ చూస్తున్నారా, టాబ్లెట్స్ షీట్ ఉంది. ఒక టాబ్లెట్స్ షీట్ ఉంది. అందులో ఎన్ని ఉంటాయి? ఆల్మోస్ట్ 12 టాబ్లెట్స్ వరకు ఉండొచ్చు. 12 టాబ్లెట్స్ కి డిఫరెంట్ స్పేస్ ఉంది కదా, దానికంటూ పర్టికులర్ స్పేస్ ఇచ్చాం కదా. అంటే ఈ ఫుల్ షీట్ అంతటిని ఏమంటాము? సర్వర్ అంటాం. ఓకేనా? ఫుల్ షీట్ ఏదైతే ఉందో ఆ ఫుల్ షీట్ ని సర్వర్ అంటాం. అంటే పెద్ద స్పేస్ ఉంది. ఆ పెద్ద స్పేస్ లో చిన్న చిన్న బటన్స్ పెట్టాం. దట్ మీన్స్ ఒక మెడిసిన్ ని పెట్టాం మనం. ఆ మెడిసిన్ పెట్టినప్పుడు ఒక్కటే ఏ స్పేస్ అయితే ఆక్యుపై చేసుకుందో దాన్ని వెబ్సైట్ కి కావాల్సిన హోస్టింగ్ స్పేస్ అంటాం అన్నమాట. ఓకే, పర్టికులర్ గా ఒక పెద్ద సర్కిల్లో చిన్న సర్కిల్ తీసుకున్నాం. ఆ చిన్న సర్కిల్లో మనం ఏదైతే వాడుతున్నామో దాన్ని హోస్టింగ్ అంటాం. అర్థమైందో లేదో నాకు ఒక్కసారి క్లియర్ గా మీ స్క్రీన్స్ ఆన్ చేసుకుని కానీ ఏదైనా చెప్తే ఈజీ అవుతుంది గైస్. చూడండి ఇక్కడ నేను చూస్తాను, ఇది పెద్ద సర్కిల్. ఓకే, ఈ పెద్ద సర్కిల్లో ఒక చిన్న సర్కిల్ ఆఫ్ స్పేస్ తీసుకున్నాం మనం మన వెబ్సైట్ కి. బయట ఉన్నది ఏంటి? సర్వర్. లోపల ఉన్నది ఏంటి? మన వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి ఏదైతే స్పేస్ తీసుకున్నామో, ఈ స్పేస్ ఏదైతే ఆక్యుపై చేసామో దాన్ని హోస్టింగ్ అంటాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? Yes. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ గైస్? దీన్ని వెబ్సైట్ హోస్టింగ్ అంటాం. ఓకేనా? ఒక పేరు ఉంటే సరిపోదు, ఆ పేరుకి పర్టికులర్ గా ఒక స్పేస్ ఉంటేనే కదా మనం వెబ్సైట్ ని రన్ చేసుకోగలుగుతాం. దట్స్ ద రీజన్ డొమైన్ ఎంత ఇంపార్టెంట్, హోస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు మోస్ట్ పాపులర్ వెబ్సైట్ హోస్టింగ్స్ కి కూడా వెబ్సైట్స్ ఉన్నాయి. గోడాడీ అని, హోస్టింగర్ అని, నేమ్ చీప్ అని, అండ్ ఇన్ఫినిటీ ఫ్రీ అని, ఇలాంటి చాలా డిఫరెంట్ హోస్టింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే అవి కూడా మనం కొనుక్కోవాలి. ఒక డొమైన్ ని మనం పెడుతున్నాము అంటే ఒక పేరుని కొనుక్కోవాలి, దానికి కావాల్సిన పర్టికులర్ స్పేస్ ని కూడా మనం కొనుక్కోవాలి. అవి సేల్ చేసే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి వాటిల్లో మనం క్లోత్స్ కానీ మన డైలీ యూటెన్సిల్స్, డైలీ రిక్వైర్డ్ ఐటమ్స్ ఎలా అయితే కొనుక్కుంటున్నామో అలాగే ఒక వెబ్సైట్ కి కావాల్సిన స్పేస్ ని మనం కొనుక్కోవాలన్నా, దానికి ఒక నేమ్ పెట్టాలన్నా దానికి కూడా పర్టికులర్ సైట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ సైట్స్ ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. గోడాడీ, హోస్టింగర్, నేమ్ చీప్ ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ చేయాలి అంటే మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయాలా? వద్దు.
మనం ఫ్రీ వెబ్సైట్స్ ని వెతుక్కుందాం. ఫ్రీ వెబ్సైట్స్ ద్వారానే మనం ఒక వెబ్సైట్ ని డెవలప్ చేద్దాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? హోస్టింగ్ కి ఇక్కడ నువ్వు ఇచ్చిన టైం ఇది కాకుండా ఇంకేదైనా ఎగ్జాంపుల్ చెప్పవా? ఈ టాబ్లెట్ వెబ్సైట్ ఇది కాకుండా ఇంకేదైనా ఎగ్జాంపుల్? అందుకే చెప్పానుగా, నేను ఒక్కడు చెప్తున్నాను కదా, చూడు ఇక్కడ ఒక సర్కిల్ గీసాను నేను. ఓకే, ఈ సర్కిల్ అంతా ఒక హైదరాబాద్ అనుకో. ఓకే, ఈ సర్కిల్ ని హైదరాబాద్ అనుకో. నేను ఇక్కడ రాయడం చాలా కష్టంగా ఉందమ్మా. ఇది అరే మా నేను టీచర్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే స్కూల్ అనేది ఒక హోస్టింగ్, ఒక్కొక్క క్లాస్ అనేది వెబ్సైట్, అదే సర్వర్. కాదు, స్కూల్ అనేది ఒక సర్వర్. ఓకే, స్కూల్ స్కూల్ సర్వర్ అనేది ఒక పెద్ద సర్వర్. అందులో పర్టికులర్ అంతే. క్లాసెస్ అన్ని కూడా వెబ్సైట్స్ కి Website. కావాల్సిన Website. హోస్టింగ్ స్పేస్ అన్నమాట. ఓకే, అర్థమైందా? Okay. అర్థమైందా సునందా? చాలా Okay, క్లియర్ okay. గా అర్థమైంది. నాకు ఇట్లనే అనిపించింది, కానీ ఇంకేదన్నా ఇట్లాంటిది అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే ఇందులో. ఇప్పుడైతే టోటల్ అవునవును, క్లియర్ అందుకే ఈ అయిపోయింది. పాయింట్ ఎందుకు పర్టికులర్ గా నొక్కి Website. చెప్తున్నాను అంటే అది అర్థం కావాలి ఖచ్చితంగా. క్లాస్ సర్వర్. ఓకేనా? అర్థమైందా? అది క్లియర్ గా అర్థమైతే నోట్స్ మెన్షన్ చేసేసుకోండి. ఇక్కడ ఓన్లీ హోస్టింగ్ రాసా. ఓకే, అర్థమైపోయింది కదా? హోస్టింగ్ అర్థమై పోగొట్టేసుకోవద్దు, అర్థమైపోయాక బుర్రలో పెట్టుకోండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ద Yes. నెక్స్ట్ ఈజ్ Yes, హోస్టింగ్ clear. లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటంటే షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్ అండ్ విపిఎస్ హోస్టింగ్ అన్నమాట. ఒకసారి నోట్ చేసుకుంటారా? VPS hosting, virtual private ఇది ఇంకొంచెం టఫే హోస్టింగ్స్ లో, కానీ దీనికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. క్లియరా? నోట్ చేసుకున్నారా? ఇక్కడ వచ్చేసి అట్ ఫస్ట్ షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. షేర్డ్ హోస్టింగ్ అంటే మెనీ వెబ్సైట్స్ షేరింగ్ ద సేమ్ సర్వర్ అండ్ సేమ్ రిసోర్సెస్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఆల్రెడీ పిక్చర్ పెట్టాను. బిగ్ ఇమేజ్ పెడుతున్నా, వద్దు అంటే వద్దు అని చెప్పండి, సో దట్ నేను క్లియర్ చేసేస్తా. ఓకేనా? ఇలా ఓకేనా స్క్రీన్ ఇప్పుడు? ఓకే, Yes, ఇట్లానే పెట్టండి స్క్రీన్. ఇలానే ఉంచారు, మంచిగా కనిపిస్తుంది. ఉంచండి. ఓకే. సో ఇక్కడ షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 2 వెబ్సైట్స్ కింద చూపిస్తుంది ఇక్కడ మనకి పిక్చర్ లో. ఈ 2 వెబ్సైట్స్ కూడా ఇక్కడ ఉన్న స్పేస్ నే వాడుకుంటాయి. 2 వెబ్సైట్స్ కాకపోతే 100 వెబ్సైట్లు ఉండొచ్చు. ఆ 100 వెబ్సైట్లు కూడా ఈ పర్టికులర్ స్పేస్ నే వాడుకుంటాయి. అంటే అందరూ డిఫరెంట్ గా, ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక పెద్ద సర్కిల్ ఉంది, అందులో 10 డాట్స్ ఉంటే ఆ 10 డాట్స్ కూడా ఆ స్పేసే తీసుకుంటున్నాయి. ఓకేనా? అర్థమైందా సునందా? అర్థమైంది. సో ఇది ఏంటంటే ఇక్కడ డాట్, డాట్స్ కూడా పెట్టడం కష్టంగా ఉంది నాకు. ఇక్కడ ఒక 3-4 వెబ్సైట్స్ వచ్చాయి. ఓకే, 3-4 వెబ్సైట్స్ కూడా ఈ సర్వర్ లో ఉన్న స్పేస్ నే వాడుకుంటున్నాయి. దాన్ని షేర్డ్ హోస్టింగ్ అంటాం. ఓకే, ఓకేనా గైస్? ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఈస్ డెడికేటెడ్ హోస్టింగ్. డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఏంటంటే ఎంటైర్ సర్వర్ జస్ట్ ఫర్ యువర్ వెబ్సైట్. అంటే ఇక్కడ చూసారు కదా, ఒక వెబ్సైటే ఒక పూర్తి సర్వర్ ని కొనుక్కున్నదన్నమాట. ఇదిగో ఇలా. ఓకే, ఇది ఒక వెబ్సైట్, ఇది ఒక సర్వర్. ఆ సర్వర్ లో ఉన్న మొత్తం స్పేస్ అంతా కూడా ఒక్క వెబ్సైటే వాడుకుంటుంది.
వేరే ఏ వెబ్సైట్లని తీసుకోదు. ఓన్లీ ఒకే ఒక వెబ్సైట్ తీసుకునేలాగా సర్వర్ కి నాకు ఇంత స్పేస్ కావాలి అని మనం సర్వర్ ని కొనుక్కుంటాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఇంత స్పేస్ కావాలి నాకు నా ఈ వెబ్సైట్ కి, ఇంకెవ్వరు కూడా ఆ వెబ్సైట్ కి కావాల్సిన సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ని వాడుకోకూడదు అని మనం పర్టికులర్ గా ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని డెడికేటెడ్ హోస్టింగ్ అంటాం. ఓకే, ఓకే. అర్థమైంది కదా గైస్? అండ్ ఇప్పుడు వచ్చేసి విపిఎస్ హోస్టింగ్. ఇది ఇంకా మోస్ట్ ఇదన్నమాట. ఒక్కసారి ఆగండి. ఇప్పుడు నా స్క్రీన్ పూర్తిగా కనిపిస్తుంది కదా? Your site shares a server but gives its own dedicated space. అంటే పర్టికులర్ స్పేస్ నే ఇచ్చేలాగా చేస్తుందన్నమాట. మొత్తం పర్టికులర్ స్పేస్ నే ఇస్తామన్నమాట ఇక్కడ ఈ హోస్టింగ్ దగ్గర. ఓకేనా? అంటే ఒక స్పేస్ ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, షేర్డ్ వెబ్సైట్ ఉంది, షేర్డ్ హోస్టింగ్ ఉంది, డెడికేటెడ్ హోస్టింగ్ ఉంది. ఇక్కడ మొత్తం ఒక వెబ్సైట్ ఉంది. ఆగండి, నోటేషన్ తీసుకుంటాను ఒక్క నిమిషం, మీకు అప్పుడే ఈజీగా ఉంటుంది. ఇది ఒక పెద్ద సర్వర్ అన్నమాట. ఈ సర్వర్ లోనే డెడికేటెడ్ హోస్టింగ్ కి కావాల్సిన సర్వీస్ కి కావాల్సిన స్పేస్ తీసుకోవచ్చు అండ్ షేర్డ్ కావాల్సింది తీసుకోవచ్చు. వీళ్ళు కూడా ఈ పార్ట్ వాడుకుంటారు, వీళ్ళు కూడా ఈ పార్ట్ వాడుకుంటారు. కానీ పర్టికులర్ గా యాక్సెస్ అనేది విపిఎస్ హోస్టింగ్ నుంచే వెళ్తుంది. అంటే వీళ్ళు ఇది వాడుకోవాలా లేదా ఇదే చెప్తుంది, ఇది వీళ్ళు వాడుకోవాలా లేదా అనేది కూడా ఇదే చెప్తుంది. అంటే ఇదంతా ఒక సర్వర్. ఈ సర్వర్ ని అంతటిని మనం వాడుకోవాలన్నా వాడుకోవద్దన్నా యాక్సెస్ అనేది విపిఎస్ నుంచే వస్తుంది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఐడిపి ఒక పెద్ద వెబ్సైట్. ఆ పెద్ద వెబ్సైట్ లో అన్ని మనం ఎడిట్ చేయగలుగుతామా? అన్ని ఎడిట్ చేయగలుగుతామా మనం? నో నో చేయలేం. సో ఇక్కడ వచ్చేసి కంపెనీకి యాక్సెస్ ఇంత ఉంది. కంపెనీ యాక్సెస్ లో మళ్ళీ అక్కడున్న ఎంప్లాయీస్ కి ఇంత యాక్సెస్ ఉంది. ఈ యాక్సెస్ అన్ని కాకుండా మనం ఎవరైతే లీడ్స్ జాయిన్ అవుతున్నామో ఆ లీడ్స్ అందరికి ఉండే యాక్సెస్ ఇంత ఉంది. కానీ కంపెనీకి మొత్తం సర్వర్ యాక్సెస్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది? విపిఎస్. విపిఐ కాదు, కంపెనీ మొత్తం వెబ్సైట్ యాక్సెస్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ఓనర్ దగ్గర ఉంటుంది. ఓనర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కి ఎంత వచ్చింది? చాలా తక్కువ పార్ట్ వచ్చింది. ఆ తక్కువ పార్ట్ లోనే మళ్ళీ మన లీడ్స్, మన అఫిలియేట్స్ అందరికి ఎంత పార్ట్ వచ్చింది? అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డిఫరెంట్ యాక్సెస్ ఇవ్వడానికి ఈ విపిఎస్ సర్వర్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. ఇస్ ఇట్ క్లియర్? yes సింపుల్ గా మన ఐడిపి వెబ్సైట్ ని చూసుకుందాం. ఓకే, అర్థమైంది కదా guys? ఇది బాగా అర్థం కావాలి. హోస్టింగ్ అనేది ఈజీగా అర్థం అయితేనే నెక్స్ట్ ఏం చేయగలము అనేది తెలుస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చా నేను? షేర్డ్ హోస్టింగ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక హాస్టల్ ఉంది. హాస్టల్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో ఒక 10 మంది ఉంటారు, అవునా కాదా? లేదా ఒక 5గురు ఉంటారు. ఆ 5గురికి ఆ హోస్టింగ్ ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ వాడుకుంటారు కదా. అంటే హాస్టల్ అనేది పెద్దది ఉంటుంది. అందులో కూడా పర్టికులర్ రూమ్స్ ఉంటే ఇందాక మనం అనుకున్నట్టే స్కూల్ లాగా స్కూల్ ఉంటుంది. స్కూల్లో పర్టికులర్ గా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాస్ లో కూడా చాలా మంది యూజ్ చేసుకుంటారు. దాన్ని షేర్డ్ హోస్టింగ్ అంటాం. డెడికేటెడ్ హోస్టింగ్ అంటే మనకంటూ ఒక ఇండివిజువల్ హౌస్ ఉంది అనుకోండి గైస్. ఆ ఇండివిజువల్ హౌస్ కి ఓనర్ ఎవరు అవుతారు? మనమే అవుతాం. ఆ స్పేస్ ఎవరు వాడతారు? మనమే వాడుకోవాలి. ఓకే, అర్థమైందా? అక్కడ డెడికేటెడ్ దానికి. ఓకే yes ఓకే ఓకే అర్థమైంది. ఇంకా విపిఎస్ కి అయితే ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మన ఐడిపి ఎలాగో ఇప్పుడు నేను ఉండేది ఒక అపార్ట్మెంట్.
అపార్ట్మెంట్ లో డిఫరెంట్ పీపుల్ అందరికీ యాక్సెస్ ఉంటది. కానీ ఎవరికి యాక్సెస్ ఎక్కడ ఉంటది? వాళ్ళ పర్టికులర్ ఫ్లాట్ కి యాక్సెస్ ఉంటది. అవునా? అవును. అంతేనా? అంటే ఒక పెద్ద స్పేస్ ఉంది, ఆ స్పేస్ లో అందరికీ యాక్సెస్ ఉంటది. కానీ ఆ స్పేస్ అంతా యాక్సెస్ ఉండదు, పర్టికులర్ స్పేస్ కే యాక్సెస్ ఉంటది. అంటే నాది 401 ఫ్లాట్ కాబట్టి నాకు ఓన్లీ 401 ఫ్లాట్ కే యాక్సెస్ ఉంటది. అలాగే ఇంకొకరు ఇప్పుడు ప్రియాంకకి 201 ఫ్లాట్ కి యాక్సెస్ ఉంటది, సునందకి 503 కి యాక్సెస్ ఉంటది. అలా పర్టికులర్ స్పేస్ కి యాక్సెస్ ఉంటది. దాన్ని విపిఎస్ అంటాం. ఓకేనా? ఓకే. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ క్లియర్ అయినా హోస్టింగ్ అనేది? క్లియర్. క్లియర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెబ్సైట్ డిజైనింగ్. వెబ్సైట్ డిజైనింగ్ లో డొమైన్ అండ్ హోస్టింగ్ రెండు కలిపితేనే ఒక వెబ్సైట్ ని మనం డిజైన్ చేయగలుగుతాం. ఓకే, చెప్పమ్మా దేవి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇది వెబ్సైట్ డిజైనింగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెబ్సైట్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది. ఒకటి ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ ఉంటుంది, ఇంకోటి బ్యాక్ ఎండ్ డిజైనింగ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం పైకి చూస్తున్నామో లుక్ అండ్ దీనికి ఫీల్. ముందు స్లైడ్ ఒకసారి చూపించవరా? స్క్రీన్ తీసుకోలేదు, స్క్రీన్ షాట్. దీనికి ముందు స్లైడ్ ఓకే 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 ఓకే. ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి. నేను ఈవేళ అసలు పూర్తిగా స్లైడ్స్ అన్ని మెన్షన్ చేయలేకపోయాను. సో గైస్ ఈ స్లైడ్ లోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు వెబ్సైట్ లో కూడా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇలా రెండు ఉంటాయి. ముందు వైపు వెనక వైపు అని మనకైతే ఎలా ఉందో అలాగే వెబ్సైట్ కి కూడా ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? మనం చూసేదాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ఓకే, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? వెనకతలు దాన్ని డెవలప్ చేయడానికి ఏదైతే మనం వాడుతున్నామో దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. సో ఫ్రంట్ ఎండ్ వచ్చేసి డిజైనర్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే ఎవరైతే దాన్ని డిజైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే మీరు ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫ్రంట్ ఎండ్ చేస్తారు. ఓకే, దానికి ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారు. బ్యాక్ ఎండ్కి వచ్చేసి సర్వరు, డేటాబేస్ ఇలాంటివి యూజ్ చేస్తారు. అంటే ఏంటంటే మన వెబ్సైట్ కి ఎంత స్పేస్ కావాలి, దాని డేటాబేస్ ఎలా ఉండాలి, దానికి కోడింగ్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ చేయడానికి బ్యాక్ ఎండ్ అంటాం. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు ఈ బటన్ కావాలి, నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్ళాలి, ఇలాంటి డిజైనింగ్ ఉంటుంది చూసారా, దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ఓకే, అర్థమైందా? బ్యాక్ ఎండ్కి వచ్చేసి పైథాన్, SQL, PHP ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడతాం. ఓకే, ఇవన్నీ కంప్యూటర్ లాంగ్వేజెస్. అందులో PHP వాడతాం, పైథాన్ వాడతాం, SQL వాడతాం. అంటే నాకు పర్టికులర్గా ఈ టేబుల్ ఇక్కడ కావాలి అంటే నేను బ్యాక్ ఎండ్ లో కోడింగ్ రాయాలన్నమాట. ఆ కోడింగ్ రాసే దాన్ని మనం ఫంక్షనాలిటీ అండ్ బ్రెయిన్ అంటాము. అంటే దానికి మనం ఎలాంటి ఫీల్ అక్కర్లేదు, మనకి ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది అక్కర్లేదు, టోటల్ అంతా కోడింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనం ఫ్రంట్ ఎండ్ లో చేసేది ఏదైతే ఉందో, ఇక్కడ నేను క్లిక్ చేయగానే నాకు ఈ పర్టికులర్ టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ యాడ్ అయిపోవాలి నా కార్ట్ కి అని ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో ఆ ఫీల్ ని లుక్ అండ్ ఫీల్ అంటాం. దాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అండ్ కమింగ్ టు సిఎస్ఎస్ అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే మనం ఫ్రంట్ ఎండ్ లో వర్క్ చేసేటప్పుడు కలర్స్ కానీ, లేఅవుట్స్ కానీ, అక్కడ థీమ్స్ కానీ, ఫాంట్ స్టైల్స్ కానీ ఇలాంటివన్నీ వర్కౌట్ చేయడానికి ఒక పర్టికులర్ టూల్ అయితే వాడతాం. దాన్నే క్యాస్కేడింగ్ షీట్ స్టైల్ అంటాం. ఓకే, స్టైల్ షీట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం వచ్చేసి ఫ్రంట్ ఎండ్ ప్లస్
నో కోడింగ్ టూల్స్ నే వాడి మనం వెబ్సైట్స్ ని క్రియేట్ చేస్తాం. అది ఏంటి అంటే వర్డ్ ప్రెస్ అనే ఒక వెబ్సైట్ ని యూజ్ చేసి ఓన్లీ ఫ్రంట్ ఎండ్, జస్ట్ నాకు ఇక్కడ ఈ బటన్ కావాలి అని డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా చేసుకుంటాం అంతే. అక్కడ ఎలాంటి కోడింగ్లు మనం రాయం. సో అలాంటి టైప్ ఆఫ్ వెబ్సైట్ ని మనం నెక్స్ట్ క్రియేట్ చేయబోతున్నాం అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లేదు. క్లియర్ ఎవరైనా చెప్తే బాగుంటది. హలో, అసలు అయితే థ్యాంక్ యూ స్లైడ్ ఉంది. మనం ఇంకో అరగంట చెప్పుకుందాం అంటే నేను ఇక్కడ మీకు స్లైడ్ ప్రిపేర్ చేస్తూ, అంటే స్లైడ్ ఆన్ యావరేజ్ నేను ఇచ్చేస్తూనే చెప్పేస్తా. వద్దు అంటే ఆపేస్తా. అమ్మో మాకు చాలా గజిబిజిగా ఉంటది ఇంకెక్కువ చెప్పొద్దు అంటే ఆపేస్తా. చాలా బేసిక్ ఉంటాయి, ఇంకొక 2 to 3 ఉంటాయి అన్నమాట. 2 to 3 స్లైడ్స్ ఉంటాయి. చెప్పామంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది మనకి. కంటిన్యూ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయనా? అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి HTTPS. ఇది చాలా మంది వినే ఉంటారు. HTTP అనేది విన్నారా? HTTPS. అవును, 2 చుక్కలు స్లాష్ వస్తుంది పక్కన మనం ఎప్పుడన్నా ఏదన్నా ఇదేనా? HTTPS. కానీ మీరు చాలా చోట్ల ఇంకోటి కూడా చూసుంటారు, HTTP అంతే. HTTP అవునా? అవును. ఒక్క HTTP చూస్తారు, HTTPS చూస్తారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ HTTP అంటే ఏంటి? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? చెప్తారా? HTTPS అంటే ఏంటి? HTTP అంటే ఏంటి? అసలు ఇది ఎందుకు వాడాలి మనం? HTTPS అంటే మీటింగ్స్ కి వాడతారు. ఓకే, ఇంకా HTTP అంటే ఏంటి? టెక్స్ట్ ట్రాన్స్ఫర్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఏంటంటే మనం ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేయడానికి సేఫ్టీలు ఉండాలి కదా. ప్రోటోకాల్ స్పెల్లింగ్ కరెక్ట్ రాసానా? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నోట్ చేసుకున్నారా? సో ఈ హెచ్టిటిపిని ఏమంటాము అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ బ్రౌజర్ అండ్ వెబ్సైట్. మళ్ళీ బ్రౌజర్ అంటే మళ్ళీ కొత్త పాటలోకి వెళ్ళిపోయింది. ఒక వెబ్సైట్ బ్రౌజర్ నుంచి తెచ్చుకోవడానికి ఏదైతే యూజ్ చేస్తామో దాన్నే హెచ్టిటిపి అంటాం అన్నమాట. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? మెన్షన్ చేయనా అది? హెచ్టిటిపి అంటే సింపుల్ గా ఒక పేజ్ నుంచి ఏమైనా మనం తెచ్చుకోవడానికి కానీ సెండ్ చేయడానికి కానీ యూజ్ చేసేదాన్ని హెచ్టిటిపి అంటాం. అంటే సింపుల్ గా మన దగ్గర ఉన్న డేటాని ఇంకొకరికి పంపించడానికి కానీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని మనం తెచ్చుకోవడానికి కానీ ఈ హెచ్టిటిపి అనేది బాగా యూజ్ అవుతుంది. అందుకే ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయో అవన్నీ హెచ్టిటిపి ద్వారానే మనం మెయింటైన్ చేస్తాము. ఓకేనా? Is it clear? ఇక్కడ మీ ఎవరికైనా డౌట్ వచ్చిందా? హెచ్టిటిపిఎస్ అన్నావు, మరి ఇదేంటి అని అడగలేదే. ఇదేంటంటే హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. మీరు ఎప్పుడైనా ఏదైనా సైట్స్ లో పే చేసేటప్పుడు ఒక్కటైతే పర్టికులర్ గా చూసుకోవాలి. పే చేసేటప్పుడు అది సెక్యూర్డా కాదా అనేది మనం ఎలా చూస్తాము అంటే హెచ్టిటిపిఎస్ అని ఉన్నది అంటే సెక్యూర్డ్ వెబ్సైట్ అన్నమాట. అంటే దాని ద్వారా నువ్వు ఏ పేమెంట్స్ చేసినా పర్వాలేదు.
అదే నువ్వు హెచ్టిటిపి అని ఉన్నది అంటే నాట్ ఎట్ ఆల్ సెక్యూర్. అది అసలు సెక్యూరే కాదు. ఇలాంటి బేసిక్వి తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, మనం జస్ట్ అమెజాన్ అయినా ఏదైనా తీసుకుందాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనం సెక్యూరా కాదా అనేది చూద్దాం. కొన్ని https ఇదిగో ఇక్కడ చూడండి, అమెజాన్ కి ఇక్కడ కనిపిస్తుందా గైస్ మీకు? ఈజ్ ఇట్ క్లియర్? మీకు తెలుస్తుందా? Yes, yes. సెక్యూర్ అది, సెక్యూర్ ఇదిగో, వెబ్సైట్. ఇక్కడ సెక్యూర్ వెబ్సైట్ కాదా అనేది ఉంది. అయ్యయ్యో, మొత్తం డ్రాయింగ్స్ అని. ఇదిగో ఇక్కడ చూడండి, హెచ్టిటిపిఎస్ అని ఉంది. అంటే ఇది సెక్యూర్డ్ వెబ్సైట్, మనం వాడచ్చు, పర్వాలేదు. ఓకే, అండ్ ఇంకా ఇలాంటివి ఏమైనా చూపించాలి అంటే ఇంకా అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్ ఏముంటాయి? అంటే ఇక్కడ చూస్తే అసలు కరెక్ట్ గా పేజ్ ఓపెన్ అయితే నేను ఇక్కడ మీకు క్లియర్ గా చూపిద్దామని ఉంది నాకైతే. ఇక్కడ లాక్ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమైనా చూద్దాం ఉండండి. చూద్దాం. నేను చాట్ జీపీటీని బీభత్సంగా వాడుతున్నాను, చూసారా గైస్? మీ గురించి ఏమైనా వెబ్సైట్స్ గుర్తు రావాలి కదా మన టైంకి, అందుకని చాట్ జీపీటీనే అడిగాను, ఏమైనా వెబ్సైట్స్ ఇవ్వమ్మా నాకు అని. అని గూగుల్ అడిగితే నువ్వేమి ఇస్తున్నావమ్మా? ఇదిగో చూసారా, క్యాన్వాకి ఏమని వచ్చింది? హెచ్టిటిపిఎస్ అని వచ్చింది. అంటే ఇట్స్ సెక్యూర్డ్. మన ఐడిస్టిల్ప్రెన్యూర్ చూసారా, హెచ్టిటిపిఎస్ అంటే ఇది సెక్యూర్డ్. ఐఆర్సిటిసి చూసారా, అంటే రైల్వే టికెట్స్ తీస్తాం కదా, అది కూడా హెచ్టిటిపిఎస్, ఇట్స్ సెక్యూర్డ్. ఓకే, అలా వచ్చేవన్నీ కూడా సెక్యూర్డ్ వెబ్సైట్ అన్నమాట. ఇంకొక వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి, http movies.in అంట, 123 movies డాట్ అంట. చూద్దాం, అసలు సైటే లేదా? ఓహో, డెమో సైట్స్ ఇవ్వట్లా. సెక్యూర్డ్ సైట్స్ లో అది, అన్సెక్యూర్డ్ సైట్స్ ఏమీ చూపించట్లేదు. హెచ్టిటిపి అని ఇద్దాం, ఏమొస్తాయో చూద్దాం. చూసారా, మోస్ట్లీ ఏమీ లేవు అసలు. ఎందుకంటే అది సెక్యూర్ గా లేకపోతే అలాంటి సైట్స్ మూవ్ ఆన్ అవ్వవు అన్నమాట. హెచ్టిటిపిఎస్. రేజర్ పే చూద్దామా? రేజర్ పే అనేది ఎక్కువ యూజ్ చేస్తారు అందరూ. ఇదిగో రేజర్ పే చూసారా, హెచ్టిటిపిఎస్ అంటే మనం డైరెక్ట్ గా పే చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హెచ్టిటిపిఎస్ రేజర్ పే ద్వారా. ఓకే, అలాగే గూగుల్ పే చూద్దామా? హెచ్టిటిపిఎస్ జీపే. చూపిస్తున్నాను గైస్, అంటే ఇది స్లైడ్ క్రియేట్ చేయలేదు కదా, దట్స్ ద రీజన్ మీకు పర్టికులర్ గా చూపిస్తున్నా. హెచ్టిటిపిఎస్ కి హెచ్టిటిపికి డిఫరెన్స్ ఏంటి అంటే, సెక్యూరిటీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా, క్లియరా? Go on. Is it clear? HTTP unsecure. ఇది మాత్రం ఈసారి నుంచి ఎప్పుడైనా మీరు ఏదైనా వెబ్సైట్ యూస్ చేస్తున్నప్పుడు, పేమెంట్స్ అది యూస్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోండి 1-2 సార్లు, నిజంగానే ఈ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేస్తున్నదా లేదా అనేది. ఓకేనా, ఈ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి, వెబ్ పేజెస్ లోడ్ అవడానికి, హైపర్ టెక్స్ట్ అనేది లింక్ అవ్వడానికి ఈ సెక్యూర్ అన్సెక్యూర్ అనేవి రెండు యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా, గోడాడీ
హోస్టింగర్ ఇలాంటి వెబ్సైట్స్ హోస్టింగ్ మనం హోస్టింగ్ కొనుక్కోవడానికి సెక్యూర్డ్ వెబ్సైట్స్ అని ఎందుకు అన్నానో తెలుసా? ఆ పర్టికులర్ సైట్స్ ఏం వాడతాయి అంటే, ఇక్కడ మనం ఇందాక ఏదైతే సెక్యూర్ అనుకున్నామో ఆ సెక్యూర్ కి సంబంధించిన SLL అనేది వాడతాయి అన్నమాట. ఓకే, ఈ SLL అనేది సర్టిఫైడ్ అన్నమాట, సెక్యూర్డ్ సాకెట్ లేయర్. దీన్ని సెక్యూర్డ్ సాకెట్ లేయర్ అంటాం. సాకెట్ లేయర్ అంటే ఏంటంటే పర్టికులర్ గా వాటికి కావాల్సిన సెక్యూరిటీస్ అన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉన్న వెబ్సైట్స్ వచ్చేసి గోడాడీ, హోస్టింగర్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఎవరో అంత నిద్ర వచ్చేస్తుందా? అంత నిద్ర వచ్చేస్తుందా? లేదు శశి, మా ఓడే నా దగ్గరే ఉన్నాడు, వాడే అంటున్నాడు. ఓకే ఓకే ఓకేనా? ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఒక్కసారి చూపిస్తాను ఉండండి. స్ట్రింగ్స్ ఎక్కడ చెప్తావా? స్ట్రింగ్ గోడాడి అవి చెప్పలేదా నేను అసలు? హలో ఎక్స్క్యూజ్ మీ, గోడాడి చెప్పలేదా? స్టార్టింగ్ లో చెప్పారు వెబ్సైట్ వాటి గురించి, స్టార్టింగ్ లో చెప్పినావు. హోస్టింగ్ అండ్ Website. సర్వర్ ఉంది చెప్పారు చూడండి, దాంట్లో ఉంది. బాబు అందరు నిద్రపోతున్నారా బాబు? నాకు కూడా నిద్ర హోస్టింగ్ అండ్ వస్తుంది. టైప్ లో ఉంది అక్క. ఎక్కడ చెప్పాను? చెప్పలేదా? ఓకే, ఇది హోస్టింగ్ ఇది. అదే అందరూ సర్వర్ హోస్టింగ్ నిద్రపోతున్నారే. వచ్చినప్పుడు చెప్పినావు. అసలు ఏం చెప్పట్లేదు, అందరూ సర్వర్ హోస్టింగ్ నిద్రపోతున్నారు. వచ్చినప్పుడు చెప్పినవురా? ఓకే, సర్వర్ హోస్టింగ్ ఇక్కడ హోస్టింగ్ అనేవి తీసుకోవడానికి ఈ వెబ్సైట్స్ అనేవి సెక్యూర్ అని ఎలా అనుకున్నాము అంటే, ఇందాక చెప్పాను కదా, SLL సెక్యూరిటీ సాకెట్ లేయర్స్ అనేవి మోస్ట్ హైగా ఉంటాయి అన్నమాట ఈ సైట్స్ లో. ఓకే, ఈ SLL సర్టిఫైడ్ వెబ్సైట్స్ అన్నమాట అవి. గోడాడీ కానీ హోస్టింగర్ కానీ ఇలాంటివన్నీ ఒక సర్టిఫైడ్ వెబ్సైట్స్, ఈ SLL సర్టిఫైడ్ వెబ్సైట్స్ అన్నమాట. అందువల్ల మనం హోస్టింగ్ తీసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? HTTP అంటే ఏంటో అర్థమైందా? HTTPS అంటే ఏంటో అర్థమైందా? HTTP వాడాలా వాడకూడదా? వాడకూడదు. ఎందుకు వాడకూడదు, అది సెక్యూర్ కాదు కాబట్టి. ఓకే, అది సెక్యూర్ కాదు కాబట్టి. సెక్యూరా కాదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎవరు సర్టిఫై చేస్తారు? SLL సెక్యూరిటీ సాకెట్ లేయర్ నుంచి సర్టిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఇందాక ఆల్రెడీ చెప్పా టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ కదా, చెప్పలేదా? చెప్పారు. ఆ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ లోనే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఏంటో ఒకసారి చెప్తాను. అందులో ఇందాక చెప్పిన కేటగిరీస్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, అదేంటో చెప్తాను చూడండి, ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. సర్వీస్ వెబ్సైట్, ఓకే, సర్వీస్ వెబ్సైట్, బ్లాగ్ వెబ్సైట్ అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్. ఇప్పుడు సర్వీస్ వెబ్సైట్ అంటే ఏమేమి వస్తాయి చెప్పండి నాకు కొంచెం. ఆర్గనైజేషన్స్. ఎస్, ఆర్గనైజేషన్. సర్వీస్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ ని సర్వీస్ వెబ్సైట్స్ అంటారు. ఓకే, అయితే ఇక్కడ నేను ఇంకా మెన్షన్ చేయట్లేదు, మీరు మెన్షన్ చేసుకుంటారా? స్లైడ్ ప్రిపేర్ చేయనా? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వరా? ఏ వెబ్సైట్ విచ్ ప్రొవైడ్ సర్వీసెస్.
provides services. Size తగ్గించేస్తాం. వెబ్సైట్ సర్వీసెస్ కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. అండ్ బ్లాగింగ్ వెబ్సైట్ ఇందాక చెప్పాను ఆల్రెడీ. This my food. దిస్ మై ఫుడ్ అంటే పర్టికులర్ గా పోస్ట్లే ఉంటాయి అన్నమాట. E-commerce entries. Which is website which posts. ఇందాక విస్మయ్ ఫుడ్ చెప్పాను కదా, విస్మయ్ ఫుడ్ ఎగ్జాంపుల్ అన్నీ చెప్తాను ఒక్క నిమిషం. అండ్ ఈ కామర్స్ వెబ్సైట్ అంటే వెబ్సైట్ which are used sell or buy products. PRODUCTS products like Amazon. ఇక్కడ ఓన్లీ పేజెస్ అన్నాను కదా, సమ్ ఆర్గనైజేషనల్ వెబ్సైట్స్ అన్నమాట. సర్వీస్ వెబ్సైట్స్ అంటే లేదా మన గవర్నమెంట్ వెబ్సైట్స్, అందులో కూడా సర్వీసెస్ వస్తాయి. అవునా? ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? Yes. అర్థమైందా అందరికి ఇప్పుడు సర్వీస్ వెబ్సైట్ అంటే ఏంటి? ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది నాకు తెలిసి. నేను చూపిస్తాను. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నీట్ గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. సర్వీస్ వెబ్సైట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ కి ఓన్లీ పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అంతే. జస్ట్ ముందుకి వెనక్కి మూవ్ చేసుకుంటూ వాటిల్ని చూస్తాం అంతే. వాటిల్ని సర్వీస్ వెబ్సైట్స్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్లాగ్ వెబ్సైట్స్. బ్లాగ్ వెబ్సైట్స్ అనేవి గైస్ ఇవాళ ఏమన్నా డౌట్ వచ్చిందా మీకు? 40 minutes లో సెషన్ ఎందుకు ఎండ్ అవ్వలేదు అని? మీరు ఆల్రెడీ జూమ్ యాక్సెస్ తీసుకున్నారు, లాస్ట్ టైం చెప్పారు కదా తీసుకుంటానని. సో వెరీ గుడ్. సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ సర్వీస్ వెబ్సైట్స్ ఉన్నాయంట గైస్. ఆ చాలా టైప్స్ ఆఫ్ సర్వీస్ వెబ్సైట్స్ లో డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్స్ వచ్చేసి W3 లేఅవుట్ వెబ్సైట్ అని ఉంటుంది. అందులో మొత్తం అంతా స్కిల్స్ కి సంబంధించే నేర్పిస్తుంది అనమాట. అంటే అది ఒక సర్వీస్ వెబ్సైట్. ఈవెన్ మన ఐ డిజిటల్ ప్రెన్యూర్ కూడా ఒక సర్వీస్ వెబ్సైట్. బిజ్ గురుకుల్ కూడా ఒక సర్వీస్ వెబ్సైట్. అంటే దాని ద్వారా ఒక పర్టికులర్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ వెబ్సైట్ ద్వారా ఒక సర్వీస్ ని ప్రొవైడ్ చేయడాన్ని సర్వీస్ వెబ్సైట్ అంటాం. డాక్టర్ కన్సల్టెన్సీ, ప్రాక్టో చాలా మందికి తెలిసి ఉంటుంది. ప్రాక్టోలో చాలా మంది డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్స్ నుంచి మనం జస్ట్ కన్సల్టేషన్ తీసుకోవడమే ప్రాక్టో. ఇది ఒక సర్వీస్ వెబ్సైట్. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు అర్థమైందా సర్వీస్ వెబ్సైట్ అంటే ఏంటో? అంటే అక్కడ ఒక సర్వీస్ పర్టికులర్ గా మెయింటైన్ చేయడాన్ని దాన్ని సర్వీస్ వెబ్సైట్ అంటాం. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? Yes. Yes, yes, clear. గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా సర్వీస్ వెబ్సైట్స్ అవుతాయి. నాకు ఇప్పుడు టైంకి ఏమీ IDP లో గుర్తు రావట్లేదు అసలు. ఇప్పుడు ఏంటి? ఐడిపి లో కొత్తగా వచ్చింది కూడా సర్వీస్ అది కోర్స్ సర్వీస్ వెబ్సైటే కదా. అవునంతే. ఇప్పుడు బైజూస్, వేదాంత, ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్స్ అవి కూడా సర్వీస్ వెబ్సైట్స్ కదా. మరి వాళ్ళు అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇట్స్ జస్ట్ లైక్ కోచింగ్ సెంటర్ అంతే కదా. కాకపోతే అది అంతా త్రూ ఆన్లైన్.
అలాంటప్పుడు అవి సర్వీస్ వెబ్సైట్స్ అవుతాయి. కోచింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ కి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైనా కూడా సర్వీస్ వెబ్సైట్స్ అవుతాయి. ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ అన్ని కూడా అవి కూడా వెబ్సైట్ ఐ మీన్ లైక్ ఫీవర్, ఫ్రీలాన్సర్, ట్రూలాన్సర్ ఇవన్నీ కూడా సర్వీస్ మరి వెబ్సైట్స్ మనం అవుతాయి. టికెట్స్ అవి బుక్ చేసుకుంటాం కదరా, అవి కూడా రెడ్ బస్ డాటా అవన్నీ కూడా ఐఆర్సిటిసి సర్వీస్ సర్వీస్ వెబ్సైట్ సర్వీస్ ఇస్తుంది అక్కడ. రెడ్ బస్ సర్వీస్ వెబ్సైట్. ఓకే, టిటిడి అవన్నీ తిరుపతి అవన్నీ టికెట్స్ అవన్నీ కూడా సర్వీస్ వెబ్సైట్స్ అవుతాయి. ఓకే, వెబ్ డెవలప్మెంట్, టాప్ టోటల్, అర్బన్ కంపెనీ అదొక వెబ్సైట్, బుకింగ్ వెబ్సైట్ అంతే కదా, అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈ కామర్స్ వెబ్సైట్స్ అయితే అసలు ఎవ్వరికి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మీషో, అవునా, అంతేనా? సో ఈ వెబ్సైట్స్ కి కూడా డిఫరెంట్ వెబ్సైట్స్ కి కూడా మనకి ఏం కావాలో ఇక్కడ చెప్తున్నాను గైస్. 1 సెకండ్. ఈ రోజు నా క్యాన్వా ఎడిటింగ్ అందరు చూసేస్తున్నారు, బాబోయ్ ఇలా చేయొచ్చా అని. అవునా? నువ్వు రావా ఇక్కడికి? ఆల్రెడీ నీ సెషన్ లో చూసే అవునా, నాకే వచ్చిరా అంది. అవునా, నేనైతే ఎక్స్పర్ట్ కాదమ్మా నీకులాగా. నీ గ్రాఫిక్ డిజైన్ సెషన్ లో చూసే అవునా, నీకు క్యాన్వా వచ్చు అనుకుంటున్నాను నేను. నాకు వచ్చు క్యాన్వా, నేను బిస్గిర్కుల్ ట్రైనింగ్స్ లో చూసి నేర్చుకున్నా. ఎవరు ఏం తీసుకుంటారు చెప్పరు, అందుకే అందరికి ఏమేమి వచ్చో నాకు తెలియద్దా. ఎవరైతే ఏమీ చెప్పరు, దానికైతే ఏం మాట్లాడరు. ఏమన్నా తీసుకుంటారా ట్రైనింగ్స్ అంటే మాత్రం నో 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 అంటారు. నాకు కూడా నేర్చుకోవాలని ఉంటది కదా, నేర్పించరు ఎవరు. శశి గారు, నేను అన్నా కదా తీసుకుంటే, ఇప్పుడు మీరు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసిరు, సో నేను కూడా ఎప్పుడైనా మీకు పాసిబుల్ అవ్వకపోతే మధ్యలో క్యాప్కట్ ఒకటి, విఎన్ ఒకటి, మళ్ళీ నాకు ఎంత వచ్చో అంత క్యాన్వా, ఇవి చెప్తాను నేను మధ్యలో. మీకు ఎప్పుడు ఏ రోజైతే పాసిబుల్ అంటే అవ్వదో వీలు అవ్వదో ఆ రోజు క్యాప్ కట్ 1 month నుంచి ఊరిస్తున్నాను, తప్పకుండా చెప్పాలి నెక్స్ట్ సెషన్ లో. అసలు అది చెప్పకుండా అసలు ఉండదు. ఇవి నడుస్తున్నాయి కదా అందుకే అని. అది మీకు అంత యూజ్ ఉండదు, బాగా హార్డ్ ఉంటది, మీకు యూజ్ ఉండదని నేను చెప్పట్లేను అంతే. లేకపోతే అసలు అవును, మళ్ళీ ఇవి అవి అయితే కన్ఫ్యూజ్ అవుతా కొంచెం. కన్ఫ్యూజ్, అది ఓన్లీ ఎడిటింగ్ అంతే, అందులో ఎడిటింగ్ తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఫోకస్ అప్లైట్ మీద చేస్తున్నారు కాబట్టి కంటెంట్ క్రియేషన్, స్టోరీస్ దీని బాగా ఫోకస్ ఉండాలి కదా, అందుకే. లేకపోతే సెషన్ కూడా ఊరిస్తున్నారు. ఒక దగ్గర నీ 2 వీడియోలు కూడా క్లబ్ అయితే చూడుతున్నది, అది కూడా క్యాప్ కట్టే అనుకుంటా కదా. భలే, ఒక వీడియోలో ఇంకో వీడియో కనిపిస్తుంది. మోస్ట్లీ క్యాప్ కట్ యూజ్ చేస్తా. విఎన్ అంతే, నాకు ఇన్ షాట్ రాదు, విఎన్ క్యాప్ కట్ వచ్చు అంతే. సెషన్ ఈ రోజు అందరికీ అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇవి అర్థం కావాలి గైస్, ఇవి అర్థం కాకపోతే వెబ్సైట్ ని డిజైన్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. నేను కూడా నా బుక్ తిప్పుకుంటున్నా, ఏం చేయను. సో స్టార్ట్ చేయనా? జాయిన్ అయిన వాళ్ళు తగ్గిపోతున్నట్టున్నారు. 16 మెంబర్స్ ఉండే 13 అయ్యారు. అదిగో మధ్య మధ్యలో ఒక్కొక్కరికి డిస్కనెక్ట్ అవుతుంది అనుకుంటా. జాయిన్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు, జాయిన్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు. డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు వచ్చేసి వెబ్సైట్ అనేది చూసాం. వెబ్సైట్ కి డొమైన్, హోస్టింగ్ కావాలి ఒక డిజైన్ చేయడానికి అని చూసాం. కానీ ఆ వెబ్సైట్ ని డిజైన్ చేయడానికి మనకి ఇంటర్నల్ గా ఏం కావాలి అనేది ఇక్కడ చూపిస్తున్నా. అంటే మనం డిఫరెంట్ వెబ్సైట్స్ చూసాం కదా, ఆ డిఫరెంట్ వెబ్సైట్స్ ని కూడా డిఫరెంట్ థింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ థింగ్స్ ఏంటి? పేజెస్,
ఇందాక చెప్పాను. దేనికి పేజెస్ వాడతాము? సర్వీస్ వెబ్సైట్స్ అన్నిటికి కూడా పేజెస్ వాడతాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ బ్రాకెట్ లో రాయినా సర్వీస్ వెబ్సైట్ కి. ఓకే, సర్వీస్ వెబ్సైట్ కి ఏం వాడతాం? పేజెస్ వాడతాం. పోస్ట్ ఎక్కడ వాడతాం? బ్లాగింగ్ కి వాడతాం. అండ్ కమింగ్ టు ప్రోడక్ట్స్ ఎక్కడ వాడతాం? ఈ కామర్స్ వెబ్సైట్. ఇవి ఫస్ట్ అయితే ఫోర్ థింగ్స్ లో ఒక్కొక్క వెబ్సైట్ కి ఒక్కొక్క టైప్ కావాలి. ఆ టైప్ ని పర్టికులర్ గా మెన్షన్ చేసుకోండి. సర్వీస్ వెబ్సైట్ కి పేజెస్ వాడతాం. పోస్ట్ అనేవి దేనికి వాడతాం? బ్లాగింగ్ వెబ్సైట్ కి వాడతాం. అండ్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఈ కామర్స్ వెబ్సైట్ కి వాడతాం. ఇవన్నీ కాకుండా పర్టికులర్ గా ప్రతి దానికి ఒక పర్టికులర్ థీమ్ ఉండాలి. అంటే మనం మొబైల్లో ఒక థీమ్ సెట్ చేసుకుంటాం. అంటే నాకు ఐకాన్స్ ఇంత పెద్దగా కావాలి, ఇది ఇంతే కావాలి, ఇది నేను డ్రాగ్ చేస్తే వెళ్ళాలి, కొన్ని స్లైడ్ చేస్తే వెళ్ళాలి. అలాంటి థీమ్ ఏదైతే వాడతామో ఆ థీమ్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మెనూ. మెనూ ఏంటి అంటే ఇక్కడ చూడండి, వెబ్సైట్ లో మెనూ ఏముంది చెప్పండి? ఫర్ కార్పొరేట్స్, ఫర్ ప్రొవైడర్స్, ఫర్ సెక్యూరిటీ అండ్ హెల్ప్. ఇదిగోండి, ఫైండ్ డాక్టర్, ఇది ఒక మెనూ అన్నమాట. ఇవన్నీ మెనూస్ అన్నమాట. అంటే హోమ్ పేజ్ మనకు ఉంటది కదా, హోమ్ పేజ్, డాష్ బోర్డ్, కాంటాక్టర్స్, ఇవన్నీ మెనూస్ అన్నమాట. ఓకేనా? ఏదైనా ఎడ్యుకేషనల్ వెబ్సైట్ తీసుకుందాం ఉండండి, lotus.in, లోటస్ స్కూల్స్. ఇదే ఎందుకు పర్టికులర్ గా తీసుకుంటున్నాను అంటే ఇది వరకు నేను దీనికి ఈ వెబ్సైట్ కి వర్క్ చేశాను అన్నమాట. చూసారా, ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? .in తీసుకున్నారు ఎక్స్టెన్షన్. అంటే నాకు ఇండియా వైడ్ కనిపిస్తే చాలు అని తీసుకున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ హోమ్ పేజ్, అబౌట్ అస్, అవర్ బ్రాంచెస్, అకాడమిక్స్, ఇది ఒక స్కూల్ పేజ్ అన్నమాట. అడ్మిషన్స్, కాంటాక్టర్స్, మెనూ, FAQ, ఇవన్నీ కూడా ఈ పైన ఏదైతే ఉందో ఇదంతా మెనూ బార్ అన్నమాట. ఈ మెనూ బార్ లో మనకి ఎన్ని మెనూకి ఏమేం కావాలో అన్ని పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, వెబ్సైట్ ఎలా ఉంది గైస్? నేనైతే ఇప్పుడు చేయట్లేదు కానీ చేశాను ఇది వరకు. ఇది నువ్వు చేసినావా ఈ వెబ్సైట్? యా, నేను ఒక 8 years బ్యాక్ ఈ వెబ్సైట్ అండర్ లో వర్క్ చేశాను. చాలా వరకు మార్చారు. ఈ అబౌట్ వాళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవన్నీ కూడా ఇచ్చావా? చేశాను అనమాట. ఓకే, ఇలాగా వెబ్సైట్ ని డిజైన్ చేయొచ్చు. ఇదంతా వర్డ్ ప్రెస్ వెబ్సైట్. ఓకేనా గైస్? అదంతా కూడా ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్. సో అలా మెనూని చేసుకోవచ్చు. అండ్ కస్టమైజ్. ఈ కస్టమైజ్ అనేది ఏంటి అంటే ఇందాక ఇక్కడ నేను ఆ స్కూల్ దాంట్లోనే చూపిస్తాను ఉండండి. ఇక్కడ నాకు పర్టికులర్ గా ఈ లోగోస్ కావాలి. అలాంటి కస్టమైజేషన్స్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ ఎంట్రీ ఫామ్ వచ్చేలా చేశాను. అండ్ నెక్స్ట్ ఇది చాట్ బోట్. ఈ చాట్ బోట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను మీకు తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, నాకు ఈ ఫూటర్, దీన్ని ఫూటర్ అంటాం. ఎందుకంటే వెబ్సైట్ లాస్ట్ కి వచ్చేసాం కాబట్టి ఫూటర్ అంటాం అన్నమాట. వేరే ఏదో ఒక పేజ్కి వెళ్ళిపోతాను ఉండండి. అసలు అక్కడ మ్యూజిక్ వచ్చి అసలు మనల్ని మాట్లాడుకోవట్లేదు. ఓకే, ఈ ఫూటర్ లో నాకు ఇవే కావాలి. ఈ ఫూటర్ లో మిగతా బ్రాంచెస్ కి సంబంధించిన పేజెస్ ఉంటాయి అన్నమాట. హైదర్గూడ ప్రెస్ చేయగానే హైదర్గూడ పేజ్ కి రీడైరెక్ట్ అయిపోతుంది, లేదా దాని మ్యాప్ చూపిస్తుంది. ఓకే, అలా రీడైరెక్ట్ అయిపోయేలా చేయడాన్ని ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్నే 4th పాయింట్ వచ్చేసి కస్టమైజ్ థింగ్స్. ఓకేనా? ఈ 4 కంపల్సరీ ఉండాలి ఒక వెబ్సైట్ కి. అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. మీరందరూ మీ మొహాల్ని చూపించండి ఒకసారి. అసలు మీకు అమ్మ ఎంత బాగా పడుకున్నాదో దేవి. నిద్రపోయిందమ్మా, నిద్ర వస్తోంది. అందరికి జోలపాట పాడుతుంది శశి.
నిజంగానే జోల్పట్ల ఉందా సెషన్? నాకు డౌట్. నేను ఎక్కడ ఉంటా? షేర్డ్, నాట్ షేర్డ్, లిమిటెడ్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్, ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఏదో ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ అన్నావు అప్సరా బాను, అదేంటో నువ్వే చెప్పాలమ్మా, ఏంటా డౌట్స్ అనేది. ఎస్ క్లియర్ మ్యామ్, నో డౌట్స్. సారీ, నో డౌట్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు లెఫ్ట్ అయిపోయి జాయిన్ అయ్యారో ఒక్కొక్కరు. నేను కూడా ఈసారి లెఫ్ట్ అయిపోతాను మధ్యలో, సెషన్ మధ్యలో నేను కూడా లెఫ్ట్ అయిపోతాను. మీరే పీపీటీ చూసుకుని మీరే నోట్స్ రాసేసుకోండి. చేసి నువ్వు సర్వర్ లెఫ్ట్ అయిపోతే వెబ్సైట్స్ ఎక్కడ పనిచేయవు. ఓకే, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఏంటి ఇంకా ఒక్కసారి డౌట్స్ ఉన్నాయా మీకు? అంటే నేను ఇక్కడ రికార్డింగ్ ఆఫ్ చేసేయడానికి లేదు, డౌట్స్ యూజ్ అవుతాయి రికార్డింగ్ లో కూడా కావాలి అంటే ఉంచుతాను. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నువ్వు వర్డ్ ప్రెస్ అన్న ఒక దాని గురించి చెప్పలేదుగా. ఇవాళ కావాల్సినవన్నీ చెప్పా. ఇప్పుడు వర్డ్ ప్రెస్ అనేది ఒక చిన్నది కాదు, అదొక పెద్ద సముద్రం అన్నమాట. ఫస్ట్ ఓకే ఓకే చిన్న బోట్ లో ముందుకు ఎలా వెళ్ళాలో నేర్చుకున్నాం, తర్వాత పెద్ద షిప్ ఎలా అదే ఎక్కాలో ఒకవేళ నేను నేర్చుకున్నాం. వినలేదా అనుకుని ఇప్పుడే మెటాలో కొట్టి చూస్తున్నా సునంద. ఏంటండి? కాదు, నేను అది వాట్సాప్ పాయింట్ ఏమైనా మిస్ అయ్యానేమో, సరిగ్గా వినలేదేమో అనుకుని దీంట్లో కొట్టి చూస్తున్నా, మళ్ళీ లాస్ట్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారని మెటాలో కొట్టి చూస్తున్నా. ఇంకొక డౌట్ చేసి అది ఏంటి వెబ్సైట్ టైప్స్ అని ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఫస్ట్ స్లైడ్స్, సెకండ్ స్లైడ్స్ లో ఉన్న ఇప్పుడు లాస్ట్ లో అవి అన్ని ఒకటే అంతే కదా వెబ్సైట్ టైప్స్, ఇంకేం ఉండేగా స్ట్రాటజీస్ అంతే అంతే, అది కూడా ఒకసారి క్లారిటీ ఇస్తాను ఉండండి. అది కూడా ఒకసారి Dynamic, క్లారిటీ అంతే. ఇస్తాం. మీకు డౌట్స్ ఉండొచ్చు. వెబ్సైట్లు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ చెప్పావు, అక్కడ వేరే చెప్పావు ఏంటి అని. ఈ సర్వీస్ వెబ్సైట్స్ లోనే ఇందాక నేను చెప్పిన వెబ్సైట్స్ ఏం వస్తాయో ఒకసారి చూపిస్తాను మీకు. ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అన్ని వస్తాయి. టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఎక్కడ వచ్చింది? ఇదిగో స్టాటిక్ వెబ్సైట్, డైనమిక్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి. ఇందులోనే ఈ కామర్స్ వెబ్సైట్ అనేది వస్తుందని చెప్పాను. ఇప్పుడు అక్కడ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ చెప్పానా, సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేశాను అంతే. పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇందులోకి వెళ్తుంది, బ్లాగింగ్ వెబ్సైట్ లోకి వెళ్తుంది, అవునా? ఈ బ్లాగ్ వెబ్సైట్ ఎందులోకి వెళ్తుంది, అది కూడా బ్లాగింగ్ వెబ్సైట్ లోకి వెళ్తుంది. ల్యాండింగ్ పేజెస్ ఎందులోకి వెళ్తాయి, ఓన్లీ ప్రమోషన్. ఈ వెబ్ అప్లికేషన్ పేజెస్ ఎందులోకి వెళ్తాయి, సర్వీస్ వెబ్సైట్స్ లోకి వెళ్తాయి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది, క్లియర్. అమ్మయ్యా, ఈవేళ ఏదో మీ ప్రోత్సాహంతో పీపీటీ లేకపోయినా సెషన్ అయితే ఫుల్ గా కంప్లీట్ చేసాం అన్నమాట. ఏమంటారు? నీ సెషన్ ఫుల్ కంప్లీట్ అయింది ఎప్పుడు తెలుసా? మేము వెబ్సైట్స్ క్రియేట్ చేసినప్పుడు.